వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద అమ్మ వసుదేవతనయ గోవింద. మామూలుగా స్టెప్స్ ఎక్కడం బాగుందా, బొట్లు పెడితే ఎక్కడం బాగుందా? అది అసలు పసుపే కాదండి తెలుసా. నన్ను అడిగితే కాస్త ఓపిక తెచ్చుకొని ఇంట్లోంచి పసుపు తెచ్చుకోవచ్చు. అంటే నిజంగా స్వామివారికి మనస్ఫూర్తిగా చేయాలి అంటే. ఇక్కడ సగానికి సగం మంది 7 శనివారాల వ్రతం చేసి, ఆడవాళ్ళు అయితే పిల్లల కోసమో భర్త కోసమో వాళ్ళ కోసమే వస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఏ కోరికలు ఉండవు. ఎవరుంటారు ఈ కొండ మీద? గోవిందుడా? ఎవరు గోవిందుడు? అన్నీ ఇస్తాడా? ఏమిస్తాడు? అన్ని ఇస్తాడా గోవిందుడు? చదువు, తిండి, సంపద. అందరికీ నమస్తే. ఓం నమో వెంకటేశాయ. ఆగస్ట్ 19 అండి 2026లో, అంటే కరెక్ట్గా లాస్ట్ వీక్ ట్యూస్డే అనమాట. నేను తిరుమలకి ప్రయాణమై వెళ్ళాను అని చెప్పి ముందు వ్లాగ్ మీతో షేర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం తిరుమల స్టెప్స్ ఎక్కబోతున్నాం అనమాట. మన కలియుగ ప్రత్యక్ష దైవం తిరువేంకటనాథుడు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇక్కడ మన అనుభవాల్ని మాత్రమే పంచుకోగలుగుతాం అనమాట. అలాగా నేను మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి తిరుమల రావడం జరిగిందండి. 7 శనివారాల వ్రతం చేసి 7 కొండలు నడిచి వచ్చి 7 కత్తెరలు సమర్పించి నీ దర్శనం చేసుకుంటాను స్వామి అని చెప్పి నేను మొక్కుకున్నానండి. 2 ముడుపులు తీసుకొని నేను బయలుదేరాను అనమాట. ఒకటి వచ్చేసి కైలాస మానస సరోవర యాత్ర సాఫీగా జరిగిపోవాలి, అప్పుడు తిరుమల వస్తాను అని మొక్కుకున్నాను. 2 అంతకంటే ముందు ఒక 3 నెలల క్రితం మా తమ్ముడు కూతురికి బాగోనప్పుడు 7 శనివారాల వ్రతం కూడా చేశానండి నేను. సో తనకంతా బాగా అయిపోతే కనుక తనతో పాటు వచ్చి వెంట్రుకలు తనవి మొత్తం అంటే గుండు చేయించి 7 కొండలు తనతో పాటే నడిచి పైకొస్తాను స్వామి, అంతగా నువ్వు తనని బయటపడేలా చెయ్యాలి స్వామి అని చెప్పి మొక్కుకున్నాం అనమాట. సో అప్పుడు నేను ఎన్ని హోమాలు అవి నిర్వహించాం, ఎన్ని పూజలు చేశాము, తను కోలుకోవాలి, ఆ ప్రాణగండం నుంచి బయటపడాలి అని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకున్నానండి. మొత్తానికి హెల్తీగా యాక్చువల్లీ లాస్ట్ మంతే వెళ్ళాలి, 3 నెలలుగా ప్రయత్నిస్తుంటే లాస్ట్ ప్రయత్నంలో మాకు అనుకున్నటువంటి అమ్మ, నాన్న, తమ్ముడు భార్య, వాళ్ళ అత్తగారు, 2 పిల్లలు అండ్ మా పెద్దమ్మ, నేననమాట. శ్రీనైతే తీసుకురావాలనుకోలేదండి, ఎందుకంటే తను 10th క్లాస్ కాబట్టి నేను టికెట్ చేసుకునేటప్పుడే వాళ్ళతో పాటు శ్రీని అసలు కౌంట్లోకి తీసుకోవద్దని చెప్పాను. తన స్టడీస్ ఇబ్బంది పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. తన 10th క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా శ్రీని తీసుకువెళ్ళాలి. ఈ ఇయర్ మాత్రం తనని ఎందులోనూ కౌంట్లోకి తీసుకోకూడదు అని చెప్పి అనుకున్నానమాట. మొక్కు మాత్రం తీర్చుకొని రావాలి అని చెప్పి అనుకున్నాక మేము ప్రయత్నించాక మాకు 300 రూపీస్ టికెట్ దొరికింది. అలా మనం ఇప్పుడు అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళబోతున్నాం. మన తెలుగు వారికి స్పెషల్గా చెప్పక్కర్లేదు, మన తిరుమల అంటేనే ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, అందరికీ తెలుసు. సో మనకి 2 మార్గాలు ఉంటాయి మెట్లెక్కి స్వామివారి దర్శనం కోసం వెళ్ళాలి అని అనుకుంటే గనక. ఒకటి అలిపిరి మార్గము, రెండవది శ్రీవారి మెట్లు. నేను ఎప్పుడు వెళ్ళినా తిరుమల అలిపిరి మెట్ల మార్గం ద్వారానే వెళుతూ ఉంటానన్నమాట. సో అలిపిరి మెట్ల మార్గం 3550 మెట్లు ఉంటాయండి. దగ్గరగా 12 కిలోమీటర్ల వరకు 7 కొండలు దాటుకుని స్వామివారి దర్శనానికి మనం వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో వెళ్లే ముందర ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఆ తర్వాత మళ్ళీ మీ అందరితోటి నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ఎంతంట ఇది? 800. సరిపోతుందంటనా? ఎన్ని పడతాయి? 2 పసుపు, 1 కుంకుమ. 2 పసుపు, 1 కుంకుమ పడుతుందంట. పసుపు ఎంత అంటాను? పసుపు ఎంత అంట? 180. కుంకుమ 200 అంట, పసుపు 90 180 అంట. 2 పసుపు ప్యాకెట్లు, 1 కుంకుమ ప్యాకెట్ పడుతుందంట. అమ్మా నాది ఇంకా ఆరలే. అలిపిరి
ఇక్కడే మనకి ఫస్ట్ కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కర్పూరం అన్నీ అమ్ముతారండి, నేతి వత్తులతో సహా ఎవ్రీథింగ్ కూడా. ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అండి అలిపిరి. నువ్వు నన్ను పట్టుకో, డ్రెస్ పట్టుకో. నేను ఏ క్షేత్రాలకు వెళ్ళినా డీటెయిల్డ్గా నా అనుభవాల్ని చెప్తూ ఉంటాను, అక్కడ ఉండే విశిష్టతను చెప్తూ ఉంటానని మీ అందరికీ తెలుసు. తిరుమల గురించి ప్రత్యేకంగా చరిత్ర కావచ్చు, ఇంపార్టెన్స్ కావచ్చు చెప్పవలసింది ఎవరికి అవసరం లేదు. ఎందుకంటే తిరువేంకటనాథుడు ప్రతి ఇంట్లో కూడా నిత్యం పూజలు అందుకుంటూ నెలకొకసారైనా వెళ్ళాలి అని పరితపించే వాళ్ళు మనలో చాలామంది ఉంటారు. సో మా తమ్ముడు అండ్ తన భార్య, మా మరదలు ఇద్దరు కూడా ఒక మొక్కు తీర్చుకోవడం కోసం మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తామని మొక్కుకున్నారు. నేనైతే మాత్రం చంటిదాన్ని పట్టుకొని సో నేను 7 కొండలు ఎక్కి వస్తాను, దానికి గుండు చేపిస్తాను మొక్కుకున్నా. లాస్ట్ మంతే వెళ్ళాలండి, బట్ కుదరలేదనమాట నాకు. సో వాళ్ళు లాస్ట్ మంత్ వాళ్ళకి మళ్ళీ టికెట్ దొరికింది. మా తమ్ముడు ఈ 6 monthsలో ఇది 3rd టైం అనమాట స్వామివారిని దర్శనం చేసుకోవడం. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు పాపకి, అంటే రెండో పాపకి పుట్టు వెంట్రుకలు తీయాలి, దానికి నేను అటెండ్ అవ్వాల్సి ఉంది. బట్ నాకుండే బిజీ షెడ్యూల్ వల్ల నేను రాలేకపోయాను. అప్పుడు నేను కైలాస దర్శనంకి వెళ్ళాల్సి ఉందన్నమాట. సో ఇన్ని హెక్టిక్ షెడ్యూల్ నేను పెట్టుకోలేను తమ్ము, ఎక్కడికి వచ్చినా నేను ప్రశాంతంగా రావాలని తనతో చెప్తే వాళ్ళు, ఎందుకంటే మనకి పిల్లలకి పుట్టు వెంట్రుకలు 9వ నెలలోనే తీసేయాలి కదండి ఎట్టి పరిస్థితుల్లో, మళ్ళీ లేట్ అయితే అది అలా డిలే అయిపోతుందన్నమాట. సో అందుకని అప్పుడే పెద్దదానికి కూడా నా మొక్కు ఏదైతే ఉందో అది గుండు చేయించేశారనమాట. సో ఈసారి ఏంటంటే సరే 7 కత్తెరలు ఇద్దాము, దాన్ని పట్టుకొని 7 కొండలు ఎక్కుదాము అని మాత్రం డిసైడ్ అయ్యి, ఇదిగో వాళ్ళకి ఏదో పర్సనల్ మొక్కు ఉందనమాట, మెట్టు మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వస్తాము అని చెప్పేసి. సో వాళ్ళు దానికోసం ప్రిపరేషన్స్ చేసుకుంటూ అక్కడ 2 ప్యాకెట్ల కుంకుమ, 2 ప్యాకెట్ల పసుపు కొన్నారు, 1 ప్యాకెట్ కుంకుమ కొన్నారు. మొత్తం మనకి 3550 అలిపిరి మెట్ల కోసం అయితే మాత్రం 2 ప్యాకెట్ల అంటే 2 కేజీల పసుపు పడుతుందిట, 1 కేజీ కుంకుమ పడుతుందిట అండి. పల్చగా కలుపుకోవాలి. ఖచ్చితంగా ఒక్కరైతే వెళ్ళరు, మ్యాక్సిమం ఇద్దరు, ఒకరు హెల్పింగ్గా ఇంకొకరు ఈ మెట్ల పూజ అనేది మొక్కుకుంటూ ఉంటారు. నేను మెట్ల పూజ గురించి స్పెషల్గా ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. స్వామివారికి తలనీలాలు అంటే ఎంత ప్రీతో మొక్కుల్లో ఈ మెట్ల పూజ కూడా అంతే ప్రీతనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో అనుకోనటువంటి కోరికలు ఏవి ఉన్నా, ఇప్పటి వరకు తీరనటువంటి కోరికలు ఏవున్నా మెట్ల పూజ చేస్తామని కావచ్చు, లేదా స్వామివారికి తలనీలాలు సమర్పిస్తామని కావచ్చు మొక్కుకుంటే తీరనటువంటి కోరికే ఉండదు. అది విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం, సంతానము, కుటుంబ క్షేమము, వివాహము, దాంపత్యం, 1 2 చెప్పండి. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని మనం భక్తితో వేడుకోవాలే కానీ ఆపద మొక్కులు వాడాయన, అంటే ఆయనకి కాసుల పరంగా మనం ఏమన్నా సమర్పిస్తాము అనుకున్నా, లేదా మొక్కుకున్న తర్వాత అవి తీరుస్తాము అని కట్టుబడి ఉన్నా కూడా వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇది గోశాలండి, అసలు ఎక్సలెంట్గా పూజ చేస్తారు ఇక్కడ. పితృదోషాలకు సంబంధించి మనకుండే సకల గ్రహ దోషాలకి ఇక్కడైతే 300 రూపాయల టికెట్ ఉంటుంది. లోపలైతే వీడియో తీయలేదు. మీకు మన దేశంలో దేశీయ ఆవులన్నీ కూడా అన్ని రకాలు ఇక్కడ ఉంటాయన్నమాట. గ్రాసం పెడుతూ సంకల్ప పూజ చేపిస్తారు. అద్భుతంగా ఉంటుందండి. తిరుమల వంటి క్షేత్రంలో మనకి ఇంత బాగా పూజ చేయించడం అనేది చాలా చాలా అదృష్టం అనుకోవచ్చు. ఎవ్వరు వచ్చినా ఒక 300 రూపీస్ ఇచ్చి టికెట్ తీసుకొని అద్భుతమైన గోపూజ చేయించుకోండి. మన చేతులతో ఆ గ్రాస్ పెట్టినప్పుడు చాలా చాలా సాటిస్ఫాక్షన్ అనమాట. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి, ఇలా ఒక్కో దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వెళ్తానండి. సో ఇక్కడ మనకు కనపడేది శ్రీవారి పాదాలు. అంతకంటే ముందు మనం స్టార్ట్ అయ్యేటువంటి ప్లేస్ని అలిపిరి అని చెప్పి పిలుస్తారు. ఇది ఒక తమిళ పదం అండి. మీరు తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, ప్రతి ప్లేస్ దగ్గర, ప్రతి కొండ దాటేటప్పుడు కనీసం అంటే ప్రతి కొండ దగ్గర 10ల సంఖ్యలో మనకి చింత చెట్లు కనిపిస్తూ ఉంటాయి. స్టార్టింగ్లో అప్పట్లో ఇంత డెవలప్ కానప్పుడు కొన్ని 100,000 సంవత్సరాల క్రితం కూడా మనకక్కడ ఒక చింత చెట్టు ఉండేదిట. వైష్ణవంలో చింత చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంటుందిట. అక్కడ తమిళ పదం నుంచి పుట్టినటువంటి ప్లేస్ అలిపిరిగా మనకి పుట్టిందిట. అందుకే ఆ ప్రాంతాన్ని అలిపిరిగా పిలుస్తారు. అది దాటి కొంచెం మనం ముందుకు రాగానే, ఇప్పుడంటే మనము గోశాల పక్క నుంచి చుట్టూ తిరిగి అక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. సో నడకదారిలో ఉండేవాళ్ళు టికెట్ తీసుకుంటూ చుట్టూ వస్తున్నారు, కానీ ఇది డైరెక్ట్ వే ఉంటుందన్నమాట. మనం ఇందాక అలిపిరి పైకి వచ్చిన వెంటనే ఇక్కడ శ్రీవారి పాదాలు, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి మంటపాన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి స్వామివారి రియల్ పాదాలు అనమాట.
మీరు లోపలికి వెళ్ళి చూస్తే మెయిన్గా మార్నింగ్ 8 లోపల కనుక మీరు తిరుమల దర్శనంకి వెళ్తే మాత్రం కొండెక్కి. అండ్ ఇంకొక విషయం, ఎవరైనా కొండ ఎక్కలేకపోతున్నాము, మాకు ఆరోగ్యరీత్యా సహకరించదు అనుకునే వాళ్ళు ఎవరైనా, మనం మొక్కుకున్న వాళ్ళు అంటే ఫస్ట్ ఒకసారి మొక్కుకుంటారు, ఆ తర్వాత వాళ్ళకి కుదరదనమాట. అప్పుడు వాళ్ళ తరపున మనం మొక్కు తీర్చాలి అని అనుకున్నా కనీసం శ్రీవారి పాదాల వరకు వచ్చి స్వామివారి పాదాలు చూసి దండం పెట్టుకొని మళ్ళీ కొంచెం ఎన్ని మహా అయితే ఒక 50 స్టెప్స్ ఉంటాయి కదా, వాటిని దిగి ఆ పక్క మార్గం నుంచి రోడ్డు మీద మనం వెళ్ళిపోవచ్చు. సో ఒకవేళ ఏ కారణంతో అయినా హెవీ క్రౌడ్ ఉంది, ఈసారి మేము రాలేకపోతున్నాం స్వామి పైకి అని అనుకున్నా, లేదా పైకి వెళ్ళిన తర్వాత అనేక సేవల్లో నిజపాద దర్శనం కూడా ఒకటి, ఆ దర్శనాన్ని కూడా మనం చూడలేము మన జీవితంలో అనుకునే వాళ్ళైనా ఈ మంటపం దగ్గరకు వచ్చి శ్రీవారి పాదాల్ని చూస్తే గనక నిజంగా శ్రీవారి పాదాలు అనమాట. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి స్వయంగా తాత అని పిలిచినటువంటి వ్యక్తి తిరుమల నంబి అనేటువంటి మహానుభావులు అనమాట. ఆయన ప్రతిరోజు కూడా మనకు తెలుసు కదా భగవత్ రామానుజాచార్యులు వారు. సో రామానుజాచార్యుల వారికి వేద విద్యను చెప్పడం కోసం అని చెప్పేసి ప్రతిరోజు కూడా అండి కిందకు వచ్చేవారంట. ఈ ప్లేస్ ఈ శ్రీవారి పాదాలు అని చూసాం కదా, అక్కడికి వస్తూ ఉండేవారట. అలా వచ్చి మధ్యాహ్నం స్వామివారికి భోజనం పెట్టేటువంటి సమయానికి పైకి వెళ్ళిపోతూ ఉండేవారట. ఒక రోజు మర్చిపోతారంట, అంటే ఈ వేదం చెప్పడంలో లీనమైపోయి స్వామివారి నివేదన గంటలు వినిపిస్తాయంట. అయ్యయ్యో, నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడూ మిస్ అవ్వలేదు, అలాంటిది మొదటిసారి మిస్ అయ్యాను స్వామి అని బాధపడుతుంటే వెంకటేశ్వర స్వామి కొండ నుంచి కిందికి వచ్చేసి పాదాలు అక్కడ పెట్టి, ఇకపై నువ్వు అలా బాధపడాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా అలా జరిగితే గనక నువ్వు నా పాదాలని దర్శనం చేసుకోవచ్చు, అలాగే ఏ భక్తులైనా కొండ మీదకు రాలేకపోతున్నాము అనేటువంటి బాధ ఉన్నప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు ఇక్కడ నా పాదాల్ని మొక్కుకొని వెళ్ళినా తిరుమల దర్శనం చేసుకున్నంత ఫలితం దక్కుతుంది అని స్వామివారు స్వయంగా పాదాలు మోపినటువంటిదే మనం చూసిన పాదాల మండపం. అక్కడే మనకి మాలదాసరి అని చెప్పి సాష్టాంగ ప్రణామం చేస్తూ ఒక విగ్రహం కూడా ఆ మంటపానికి ఎదురుగానే కనిపిస్తుందండి. అది కూడా ఎవరిది అంటే గనక మాలదాసరి అనేటువంటి ఒకరిది. అంటే ఆయన ఎవరు అంటే హరిజనంలో పుట్టి వైష్ణవాన్ని తీసుకొని స్వామివారి సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి అంటండి. సో సాష్టాంగ ప్రణామం ఇక్కడ చేస్తే మగవాళ్ళు సాష్టాంగం, ఆడవాళ్ళు పంచాంగ ప్రణామం చేసుకొని కొండకి అక్కడి నుంచి వెళితే కనుక మన శరీరం మొత్తం కూడా శుద్ధయి స్వామివారికి దాసోహం అని చెప్పి పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో మనం అడుగుపెట్టినటువంటి ఫలితం దక్కుతుంది. స్వామివారిని శరణాగతి కోరటంలో సాష్టాంగం కన్నా ఇంకొకటి ఉండదు కదండి. అందుకని చెప్పేసి అక్కడ ఆ సాష్టాంగ ప్రణామం చేసుకొని శ్రీవారి పాదాలు దర్శనం చేసుకొని నెక్స్ట్ మన ప్రయాణాన్ని కొనసాగించాలి అని కూడా చెప్తూ ఉంటారనమాట. నేను వెళ్ళే టైంకి అయితే హెవీ క్రౌడ్ ఉందండి. లాస్ట్ ఒక 10 days నుంచి తిరుమలలో చాలా చాలా క్రౌడ్ ఉందంట. శ్రావణం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను వెళ్ళినప్పుడు కూడా అంతే క్రౌడ్ ఉందండి, విపరీతమైన రద్దీ అనమాట. అదే అనుభవాన్ని మీకు ఒక రీల్లో కూడా నేను పెట్టడం జరిగిందండి. సో ఆ మాలదాసరి అనేటువంటి వ్యక్తి కూడా మనము చూడండి సంక్రాంతి టైంలో మనకి హరిదాసులు అని వస్తూ ఉంటారు కదా, సో వాళ్లకు ప్రతీకగా కూడా చెప్తూ ఉంటారనమాట. మనకి మెట్లెక్కుతూ ఉంటేనే స్వామివారు కనిపిస్తారు సగం, అలాంటిది మొత్తం జారుగా ఉందండి. నేను వెళ్ళే టైంకి అయితే మాత్రం విపరీతమైనటువంటి క్రౌడ్ ఉందన్నమాట. సో ఎన్నో వేల మంది వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఈరోజు నాకు కూడా హెవీ క్రౌడ్ ఉంది తిరుమలలో అనే మాటే వినిపిస్తుంది అనమాట. అదొక పక్క అయితే మామూలుగా మెట్లు ఎక్కడమే మనకి గోవిందుడు కనిపిస్తూ ఉంటాడు, అలాంటిది చాలా చాలా బురదగా ఉందన్నమాట. ఒక పక్క ఏమన్నా వర్షం పడుతూ ఈ నీళ్ళు అనేవి కిందకు వస్తున్నాయో మనకు తెలియదు, కానీ పసుపు కుంకుమ ముద్దలతో ఇలా అయిపోయి మన కాళ్ళు పారాణిలాగా మారిపోతూ ఉన్నాయన్నమాట. చూడండి, ఈ జారులో కాళ్ళు వేస్తూ ఉంటేనే జారిపోతూ ఉంది. ఇదిగో కొందరు పసుపు కుంకాలు పెట్టేవారు, మెట్టుకి కర్పూరం వెలిగిస్తూ వెళ్ళేవాళ్ళు, వాళ్ళ కోరికలు ఎంత నెరవేరకపోతే ఇంత మొక్కు తీర్చుకుంటూ ఉంటారు. మీరు ఇలా మెట్టుకి కర్పూరం వెలిగిస్తాను మొక్కుకున్నారమ్మా, తీరిందా కోరిక? తీరిందమ్మా మీ కోరిక? ఫస్ట్ టైం తీరిందా? అంటే అవునా, మొక్కుకునేటప్పుడు కూడా ముట్టిస్తారు అట్లా? అమ్మో అవునా, గ్రేట్. నేను ఇంకా తీరాక తీర్చుకుంటారేమో ఇట్లా అనుకున్నా. ఆహా,
మీరిద్దరే వచ్చారా? ఆహా. ఆహా. ఎవరి కోసం మొక్కుకున్నారు? అందరి కోసమునా? ఆహా. ఎన్నేళ్ళమ్మా మీకు? 65 దాకా ఉంటాయంట. చూడండి ఎంత చక్కగా మెట్లు ఎక్కుతూ ఆవిడ కర్పూరం వెలిగిస్తున్నారు. 6 ఏళ్ళుండి 10 ఏళ్ళుండి 15 ఏళ్ళు ఉన్నవాళ్ళే ఎక్కలేక అమ్మో మెట్లు అంటూ ఉంటారు. చూడండి ఇంత ఏజ్లో కూడా ఎంత చక్కగా వాళ్ళు వెలిగిస్తూ వెళ్తున్నారు. ఇలాంటివి మనకి చాలా ఉంటాయండి ఆదర్శము. ఎవరు చిన్నదా? నిలబడదు ఒంట్లో. నువ్వేం ఆర్డర్ పెట్టావు? హలో, నువ్వేం ఆర్డర్ పెట్టావు? ప్లెయిన్ వడ అంటండి. ప్లెయిన్ వడ ఆర్డర్ పెట్టింది. అదిగో నీకు ప్లెయిన్ వడ వచ్చింది, తిను. ఎన్ని పెడితే అన్ని తింటేనే కొండెక్కిస్తారు. లేదు లేదు, ఎక్కితే తింటేనే కదా ఎక్కించుకునేది కొండ. కృష్ణ జింక, జింకల పార్క్ నెక్స్టే కదా. ఇదిగో కడుగుతున్నారండి, అందుకే ఇదంతా మెట్ల మీదకి వస్తుంది అనమాట. పాపం ఎంత కష్టపడతారో కదా. రాముడు కొడతాడా? ఆ జింక కాదు ఇది, మాయా జింక కాదు ఇది, కృష్ణ జింక అన్నమాట. అవి స్వామివారికి పైన హోమాలు యజ్ఞాలు అన్నీ చేస్తారు కదా గోవిందాకి. ఈ జింకలు ఉంటేనే అవన్నీ పనికొస్తాయి అన్నమాట. అందుకని ఇక్కడ జింకల పార్క్ పెట్టి ఈ జింకల్ని మన ఇక్కడ ఉండే టెంపుల్ వాళ్ళే పెంచుతారనమాట. ఇవి ఖచ్చితంగా ఉండాలన్నమాట స్వామికి హోమాలు యజ్ఞాలు జరగాలంటే. అదే అందరూ వెళ్ళేవాళ్ళు క్యారెట్టు కీరా ఇలాంటివన్నీ పెట్టడం అలవాటు చేశారు కదా, అందుకని చూస్తాయి అన్నమాట ఎవరన్నా ఏమన్నా పెడతారేమో అని. కానీ పెట్టకూడదు, కానీ దానికి ఫుడ్ పెట్టకూడదు. పెడితే లోపల నుంచి పులులు వస్తాయి. మనం ఫుడ్ పెట్టామనుకో పులులు వాటిని తింటాయి కదా. అవన్నీ ఇక్కడే ఉన్నాయనుకో మరి పులులకు ఫుడ్ ఉండదు కదా. ఆ పులులు ఇక్కడికి వచ్చి మనుషుల్ని తింటాయి అన్నమాట. అందుకనే వాటికి ఫీడ్ చేయకూడదు. వాటికి తిరుమల వాళ్ళే ఫీడ్ చేస్తారు. అయిపోయిందా? ఇంకో ప్యాకెట్ ఉందా? మామూలుగా స్టెప్స్ ఎక్కడం బాగుందా, బొట్లు పెడితే ఎక్కడం బాగుందా? స్టెప్స్ కొంచెం బెటర్ అనిపించింది. రెండు ఎక్కిన వాళ్ళు కూర్చుంటున్నారు, ఇలా చేసిన వాళ్ళు ఎక్కిన వాళ్ళు కూర్చొని ఎక్కుతున్నారు, ఇలా పెట్టిన వాళ్ళు కూర్చుంటున్నారు. అసలు ఈ పెద్దదాన్ని అడుగు ఏం చెప్తారు? అది అసలు పసుపే కాదండి తెలుసా. నన్ను అడిగితే కాస్త ఓపిక తెచ్చుకొని ఇంట్లోంచి పసుపు తెచ్చుకోవచ్చు. అంటే నిజంగా స్వామివారికి మనస్ఫూర్తిగా చేయాలి అంటే. అది చూడండి బియ్యపు పిండికి రంగు కలిపేశారు. అది అసలు పసుపే కాదు. బియ్యపు పిండి మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, వాటిని కొట్టించేసి ఉంటారు, దానికి రంగు పూసేశారు, రంగు కలిపేశారు అంతే. మొత్తం బియ్యపు పిండి అండి. ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్. జంతికల పిండి కలిపిన ఫీలింగ్ వస్తుంది. ఇంకంతే, అది మన తప్పు కాదు. ఇంకా మనం దూరం నుంచి వస్తాం కాబట్టి ఇక్కడ నమ్ముకొని కొంటాము. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ టైము అంటే ఇలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ నేను నా కొడుకు కోసం ఎక్కుతాను. ఎస్, జాబ్ లేదు, పెళ్ళి లేదు, 10th క్లాసు మా వాడి. సారీ చెప్పలే, మళ్ళీ శ్రీది 10th క్లాస్ అయ్యాక కడియం వేసి వస్తామన్నా. తెలంగాణ మళ్ళీ ముడుపు కట్టి కడియం వేస్తా. మిస్ అయ్యారు, ఇప్పుడు వేస్తాను. స్వామికి వెయ్యాలి కడియం. ఎందుకు మళ్ళీ ఇప్పుడు వెయ్యాలి, అవ్వలేదు.
ఇప్పుడు వెయ్యాలి అవ్వలేదు వచ్చే మీరు 7 శనివారాల వ్రతం కూడా చేసి వచ్చారు కదా ఇప్పుడు. అప్పుడే మళ్ళీ మొదలు పెడతాం. ఏం చూసారు 7 శనివారాల్లో? ఏమన్నా పాజిటివ్గా అనిపించిందా? జాబ్ వచ్చింది కదా, అంటావు. నువ్వు వ్రతం చేస్తున్నప్పుడే కదా వచ్చింది. అది ఓకే. కొన్ని తెలియకుండా వస్తాయి, అవి గుర్తించలేమంటే. అదే అసలు అంధకారంలో ఉన్నదాన్ని అవ్వలేదు అనుకుంటాము, అయ్యింది. దేవుడు మనకి ఏది మంచో అదే చేస్తాడు, మనం అనుకున్నది కాదు. నువ్వు ఈ వ్రతం స్టార్ట్ చేసాకే కదా జాబ్లో జాయిన్ అయ్యావు. అదే అంటారు, మనం అనుకున్న దాంతో అది అయిపోతే వ్రతం వల్ల అది అయింది అనుకుంటాం. మనం అనుకున్నవన్నీ అవ్వవు, ఎందుకంటే అది మనకు మంచో చెడో దేవుడు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఇల్లు అనుకున్నావు, అది మీకు మంచిది కాదు అని వెనక్కి తీసుకున్నాడు. కానీ మీరు మొక్కు మాత్రం తీరుస్తున్నారు ఇప్పుడు. దానికోసమే మొక్క ప్రతి మెట్టికి బొట్టు పెడతా. అవ్వలేదు, తీసాడు. అయితే అనుకున్నది ఏంటంటే ఇచ్చి తీసేసాడు కాబట్టి సరే ఫస్ట్ 7 శనివారాలు చేద్దామని 4 ఇంకా వాటర్ బాటిల్ ఉన్నట్టుంది కదా, 3-4 వారాలు గ్యాప్ వచ్చేసరికి వదిలి మళ్ళీ మొదలు పెట్టాను. అదే అలాగే చేయాలి. అసలు 3-4 వారాలు గ్యాప్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ మొదలు పెట్టా. మళ్ళీ 7 శనివారాలు అయ్యాక 11 శనివారాలు. ఇక్కడ సగానికి సగం మంది 7 శనివారాల వ్రతం చేసి, ఆడవాళ్ళు అయితే పిల్లల కోసమో భర్త కోసమో వాళ్ళ కోసమే వస్తూ ఉంటారు. వాళ్ళకంటూ ఏ కోరికలు ఉండవు, వాళ్ళకంటూ ఏవి ఉండవు. అయితే భర్త లేదా సంసారం లేదా పిల్లలు, వాళ్ళ ఆరోగ్యం బాగోకపోయినా నా ఆరోగ్యాన్ని బాగుపరచు స్వామి అని ఇందులో ఏ ఒక్క స్త్రీమూర్తి కూడా అడగదు. మీరంటే నాకు గుర్తొచ్చింది. నాకు అబ్డోమెన్ ఉంది, నేను ఎక్కువ వంగి లేకపోతే బొట్లు పెడితే అది నాకు అసలు ఐడియా కూడా లేదు. నాకు ఇలా ప్రాబ్లం ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు హెర్నియా ఉంటే ఆపరేషన్ వరకు వెళ్ళాలని చెప్పి చూశారని మేడం. ఎవరికి హెర్నియా? నీకుందా? ఉందేమో అని స్కానింగ్ రాశారు, వెళ్ళలేదు ఇంకా. ఒకవేళ హెర్నియా ఉంది అంటే సర్జరీకి వెళ్ళారు. అసలు నాకు గుర్తే లేదు, ఎక్కేసాను కానీ. ఎక్కడైనా అంతే, మనం ఏ క్షేత్రంకైనా వచ్చినప్పుడు అక్కడ ఎలాంటివి బయటపడవు, ఏమీ జరగవు. ఇక్కడ నుంచి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ మన కర్మలు అంటుకుంటాయి. అయిపోతే మళ్ళీ పెట్టాలి. మీకు ఇందాక శ్రీవారి పాదాలు దాటిన తర్వాత ఒక ఆంజనేయ స్వామి మోకాళ్లను తాకుతున్నట్టుగా అక్కడ ఒక రాయిని నేను తాకుతూ చూపించాను కదండి, దాన్ని తలయేరు గుండు అని చెప్పి పిలుస్తారనమాట. సో మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు శ్రీవారి పాదాలు దాటిన తర్వాత రాజగోపురం, అదే గాలిగోపురం దాటిన తర్వాత మీకు రైట్ సైడ్లోనే కనిపిస్తుందండి. సో ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో ఉండేవాళ్ళు మోకాలు అక్కడ ఆనిస్తే గనక మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి అనేది ఒక నమ్మకం. మోకాళ్ళ నొప్పి ఉంటే మెట్లలా ఎక్కుతారు సంతోషి అని మాత్రం వితండవాదం చేయకండి, నిజంగా నమ్మి. ఎందుకంటే కొన్ని స్టోన్స్కి కొన్ని శక్తులు ఉంటాయి అని మనం దేవతామూర్తుల్ని చూస్తేనే నమ్ముతామండి. కాశీ వెళ్ళినప్పుడు కూడా మీకు నేను చూపించాను, అక్కడ ఒక స్వామివారు ఉంటారు, ఆయన ప్రతి రోజు కూడా నువ్వు గింజంత పెరుగుతూ ఉంటారు అని చెప్పేసి. సో తిలభాండేశ్వరుడు అని చెప్పేసి అలా కొన్ని స్టోన్స్కి కొన్ని శక్తులు ఉంటాయండి. అది మనకు తెలియదు. తపశ్శక్తితో ఉండేటువంటి మునులు ఋషులు ఆ ప్రమాణాలను అక్కడ చెప్పి వెళ్తారనమాట. నమ్మికతో చేస్తే తప్పకుండా ఆ నమ్మకం అనేది ఫలిస్తుందన్నమాట. అలా ఎవరైనా నమ్మితే మాత్రము కాళ్ళు నొప్పులుండి కనీసం అంటే గాలిగోపురం వరకు మహా అయితే మనం ఒక 500 లేదంటే 200 స్టెప్స్ ఎక్కుతాం కాబట్టి అంత ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోలేదు కాబట్టి చెప్తున్నానండి. సో అంతవరకు వచ్చి ఆ తలయేరు గుండును తాకి వెళ్తాము అని అనుకుంటే మాత్రం మోకాళ్ళ నొప్పులు పోతాయిట. సో దానికి సాక్ష్యంగానే ఎంతమంది మోకాలు ఆంచారో మీకు అక్కడ నేను తాకి చూపించానమాట. సో అది దాటుకొని అలా ముందుకు వచ్చేసిన తర్వాత గాలిగోపురం అని కూడా చూసాం కదండి. సో ఇప్పుడు చూపిస్తున్న విజువల్కి నేను చెప్తున్న మాటలకి ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద వీడియో వస్తుంది. సరే మాట్లాడుతూ విజువల్స్ చూపిస్తే మీరు గుర్తు తెచ్చుకుంటారు కదా అని చెప్పేసి అనమాట. సో ఆ గాలి గోపురం అనేది కూడా మనకి దారిలో వస్తుందండి. దాన్ని కూడా ఖాళీ గోపురం అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ కూడా ఒక సిద్ధుడు స్వామివారి కోసం తపస్సు చెంది స్వామివారి సాక్షాత్కారం పొందినట్లుగా తెలుస్తోందనమాట. ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశానికి గుర్తుగానే గాలిగోపురం. అక్కడితో మొదటి కొండ కంప్లీట్ అయి నెక్స్ట్ కొండలోకి మనం వెళ్తాం అనమాట. ఇంకా ఆ తర్వాత చూస్తే మనకి ఈ మోకాలి గుండని వస్తుంది, జింకల పార్క్ వస్తుంది. జింకల పార్క్ విశిష్టత ఇందాక మీకు నేను లైవ్లోనే చెప్పడం జరిగిందనమాట. ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకొని అనుభూతిని పొందుతూ వెళ్తే కనుక 7 కొండలు కూడా
ఎంతో అద్భుతమైన శక్తిని కలిగి ఉండి ప్రతినిత్యము కూడా స్వామివారి దర్శనం కోసం ఇటువైపు నుంచే దేవతలు, మునులు, ఋషులు, గంధర్వులు ఎంతోమంది స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారండి. ఎంతో పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అన్నమాట. కానీ మనకు తెలియకుండానే కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటాము. ఆ తప్పులు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరితోటి షేర్ చేసుకుంటాను. బట్ ఈ వీడియోలో మనం ఏమేం చూడాలి, జస్ట్ ఇక్కడ స్వామివారి ముఖం వైపు చూడండి. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పసుపు కుంకాల్ని వాళ్ళ మొహాల మీద కూడా వేస్తూ ఉంటారండి. అక్కడుండే సేవకులు కూడా మనుషులే కదండి, ఎంతకని సేవ చేయగలుగుతారు చెప్పండి. మెట్లు కడుగుతూ, క్లీన్ చేస్తూ, మనకి కావలసిన సదుపాయాలు చూస్తూ, ఏ వన్యప్రాణులు ఇటువైపు రాకుండా రక్షణ కాస్తూ, ఒక భక్తుడిగా మన బాధ్యత కూడా మన పవిత్రమైనటువంటి మన తిరుమల, ఇది మన ప్రదేశము అనేటువంటి కాంక్ష ప్రతి భక్తుల్లోనూ ఉండాలండి. గోడలు చూడండి అసలు ఎంత బాధ అనిపిస్తుందో. సంవత్సరంలో 2-3 సార్లు పెయింటింగ్ వేస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాలు దగ్గరకు వస్తున్నాయంటే మళ్ళీ సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. కానీ ఒక భక్తుడిగా మనం ఏం చేస్తామండి, కొంచెం క్రౌడ్ ఎక్కువైనప్పుడు ఆ టైం పాస్ ఎలా చేయాలో తెలియక చేతికుండే పసుపులు, కుంకాలు, గోడలకి, ఆ గ్రిల్స్కి ఏ పేర్లు పెడితే ఆ పేర్లు రాసేస్తూ ఉండటము. అబ్బా, కొన్ని విమర్శించకూడదు కానీ గోవిందా క్షమించు, కానీ ఇలా మనం మాట్లాడుకోకపోయినా తప్పేనవుతుందండి. చూసేటువంటి ఒక 10,000 మందిలో ఒక 1000 మంది తిరుమల వెళ్తారు అని అనుకుందాం. వాళ్ళలో మార్పు వచ్చినా మనకు సంతోషమే కదండి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు కావచ్చు, మన క్షేత్రం పవిత్రతను మనమే పోగొట్టుకునేలా మాత్రం చెయ్యకండి. ఇలా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి మార్గ మధ్యంలో మనకి అటువైపు రోడ్వే కనిపిస్తుంది. రైట్ సైడ్లో, లెఫ్ట్ సైడ్లో మనం మళ్ళీ మెట్లు ఎక్కుతూ వెళ్ళిపోయే మధ్యలో సిమెంటుతో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. అలాగే మనం కొండ ఎక్కేటప్పుడు స్టార్టింగ్ వెహికల్స్కి ఒక రూటు, స్టెప్స్కి ఒక రూటు ఉండి గరుడు మనకి స్వాగతం చెప్తూ ఉంటారు. మీరు ఎవరన్నా గమనించారో లేదో. సో అక్కడ కూడా ఈ 2 విగ్రహాల్ని కూడా అప్పట్లో ఉండే ఈవో గారు కట్టించినట్టుగా చెప్తారనమాట. సో అప్పట్లో తిరుమలలో జరగకూడనటువంటి సంఘటన ఏదో జరుగుతుందని చెప్పేసి, సో దాని నుంచి మానసికంగా బయటపడటం కోసము, భక్తులకు మళ్ళీ ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ఈ పుకార్లు వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసము సాక్షాత్తు భగవంతుడే సూచించినట్టుగా ఆ గరుడు విగ్రహాన్ని కింద, ఆంజనేయ స్వామి వారిని పైన పెట్టిన తర్వాత అంతా కూడా చాలా సాఫీగా వెళ్ళిపోయింది అనేటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది. అలా ఏర్పడింది మనం ఇక్కడ చూసేటువంటి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిందనమాట. కానీ చాలామంది ఇక్కడికి వచ్చాక అంజనాద్రి పర్వతం దగ్గరికి అయితే వచ్చేసాము అని కూడా కౌంట్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కింద ఆంజనేయ స్వామి కూడా ఉంటారు, దీపాలు వెలిగిస్తారు, చాలామంది గంటలు కడుతూ ఉంటారనమాట. సో అదొక నమ్మకం కూడా చాలామందికి ఉంది. 3550 మెట్లు బాగానే ఎక్కేసిందండి సరదాగా నాతో మాట్లాడుకుంటూ అనమాట. సో ఇంకా మనం అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మీరు ఎవరన్నా ఎప్పుడన్నా గమనించారో లేదో, లక్ష్మీ నారసింహస్వామి వారి టెంపుల్ ఉంటుందండి. తప్పకుండా స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎంత అపురూపంగా ఉంటుందో దర్శనం అనమాట. మన ఛానల్లో అహోబిలానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయండి. ఉగ్రస్తంభం దగ్గర, అంటే సాక్షాత్తు హిరణ్యకశిపుణ్ణి సంహరించేటప్పుడు స్వామివారు స్తంభంలోంచి బయటకు వస్తారు కదా, అంత పైకెక్కినటువంటి వీడియోను కూడా మన ఛానల్లో నేను పెట్టాను. ఆ తర్వాత స్వామివారి ఉగ్ర రూపం ఉంటుంది కదండి, అది శాంతింప చేయడం అనేది ఎవ్వరి వల్ల కాదు, ఎంతమంది దేవతలు ప్రయత్నించినా కూడా. అప్పుడు దేవతలంతా చెప్తారు, అమ్మ శ్రీ మహాలక్ష్మి నీకు తప్ప ఇది ఎవరికీ సాధ్యం కాదు తల్లి అని అనేసరికి అక్కడే అడవుల్లో పుట్టినటువంటి బిడ్డగా చెంచులక్ష్మిగా అమ్మ అవతారాన్ని పొందుతారనమాట. ఆ చెంచులక్ష్మి రూపంలో వచ్చేసరికి ఆ అడవుల్లోనే స్వామివారు ఆ ఉగ్ర రూపంతో తిరుగుతూ ఉంటే చెంచులక్ష్మిగా అమ్మ ఫస్ట్ టైం ఎక్కడైతే కనపడతారో ఆ ప్రదేశమే ఇప్పుడు మనం చూసినటువంటి లక్ష్మీ నారసింహస్వామి వారి దేవాలయం అనమాట. అది కూడా మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి. ఆ తర్వాత అమ్మ స్వామివారిని శాంతింపజేస్తుంది. ఇంకా ఇక్కడ కనపడే వాళ్ళని అక్క దేవతలు అంటాం. మనం మోకాళ్ళ పర్వతానికి దగ్గరికి వెళుతున్నాము అనంగా ఇంకా తిరుమల కొండ మీదకి ఆల్మోస్ట్ మనం ఎంటర్ అయిపోతున్నాము అని అర్థం. మోకాళ్ళ పర్వతం దగ్గరకు వస్తుంది అంటే అమ్మయ్య ఇంకా స్వామివారి దర్శనానికి కాస్త సమయమే పడుతుందని రిలాక్స్ అవుతారు అందరూ. అంటే స్వామివారి ప్రాంతం ఎంటర్ అవుతున్నాము అనగా స్టార్టింగ్ మనకి గ్రామ దేవతలు కనిపిస్తారు కదా, రాయలసీమ సంప్రదాయం ప్రకారం తీసుకున్న అక్క దేవతలు అనే వారికి విశిష్టమైన స్థానం ఉందండి. వీళ్ళు గ్రామ దేవతలందరికీ అక్క చెల్లెళ్ళుగా చెప్పుకుంటారు. వీళ్ళు 9 మంది ఉంటారు. అక్క దేవతలకు సంబంధించినటువంటి ఒక అపూర్వమైన దేవాలయం కూడా రాయలసీమలో ఉందన్నమాట. సో ఆ అక్క దేవతలే
తిరువేంకటనాథుడికి కూడా గ్రామ దేవతలు అనమాట. సో అక్కలుగా కూడా చెప్తూ ఉంటారు. వారికి వీళ్ళందరికీ అక్కగా గంగమ్మ తల్లిని చెప్పి ప్రతి సంవత్సరం స్వామివారి దగ్గర నుంచి వాళ్ళ అక్కగారికి సారి కూడా వెళుతుంది. గంగమ్మ జాతర అని చాలా విశేషంగా జరుగుతుందనమాట. సో ఒక తలుపులు లేనటువంటి ఒక చిన్న టెంపుల్ మన మెట్ల మార్గంలో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఎవ్వరు ఎప్పుడు వచ్చినా ఈ అక్క దేవతలకు దండం పెట్టుకోవడం మర్చిపోకండి. చాలా పవర్ఫుల్. మనం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు టైం కుదిరినప్పుడు ఈసారి కడప వెళితే అక్క దేవతల దేవాలయాన్ని, అంటే వాళ్ళు సాక్షాత్తు వెలసినటువంటి ప్రదేశాన్ని మీ అందరికీ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు నా ఇంకొక ఛానల్ సంతోష్ వరల్డ్ చూస్తే అక్క దేవతల టెంపుల్ సంతోషి అని కొట్టారంటే మీకు యూట్యూబ్లో మన వీడియో ఉంటుంది. బట్ ఈ ఛానల్ పెట్టిన తర్వాత అయితే నేను ఎప్పుడు పెట్టలేదన్నమాట. అది కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అలా స్వామివారి గ్రామము ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నాం అనగా ఎక్కడికి వెళ్ళినా మన ఊర్లో అనుమతి తీసుకొని బయట కాలు ఎలా మోపుతామో అక్కడికి వస్తున్నాము అంటే కూడా గంగమ్మ తల్లి పర్మిషనో లేకపోతే వారి పర్మిషనో తీసుకోవాలి కదా. అలా దండం పెట్టుకుంటారనమాట చాలామంది. ఇంకా ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం. ఇప్పటికే వీడియో చాలా పెద్దదైపోయిందండి. నెక్స్ట్ మీతో కంటిన్యూ చేస్తాను. మోకాళ్ళ పర్వతానికంటే ముందు మనం నడిచేటువంటి మార్గంలో లెఫ్ట్ సైడ్లో మనకి ఫెన్సింగ్ అది ఉండి కింద మొక్కలు లోయలు కనిపిస్తూ ఉంటారు. అదంతటినీ కూడా మనకి ఏంటంటే తుంబుర వనం అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. అక్కడ రాత్రిపూట గాన గంధర్వుల స్వరం అనేది అద్భుతమైన గానం వినిపిస్తూ ఉంటుందని చాలామంది ఉపాసనా పరులు చెప్తూ ఉంటారనమాట. ఆ లోయకు కూడా ఒక ప్రత్యేకత ఉందండి. మనకి తిరుమలలో అణువణువు ఆధ్యాత్మికత ఎన్నో విశేషాలతో కూడుకున్న పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం కూడా సాక్షాత్ రామానుజాచార్యుల వారిదనమాట. సో ఇక్కడి నుంచి మనం గమనించుకుంటూ వెళ్ళాము అంటే గనక భాష్యకారులకి సంబంధించి వాళ్ళ నక్షత్రాలు ఏంటి, ఆ నక్షత్రంలో వాళ్ళు పుట్టడం వెనుక విశిష్టత ఏంటి అనేది ఒక్కొక్క భాష్యకారులకు సంబంధించి వాళ్ళ స్టాట్యూలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ విగ్రహాలు కనిపించి పక్కనే బోర్డు ఉండి మనం కొండ ఎక్కుతున్నాము అంటే ఏదో ఫ్రెండ్స్తో బాతాకాని వేసుకుంటూ కనపడింది తింటూ చేసేటువంటి క్రతువు కాదండి. 7 కొండలు ఎక్కి 7 కొండల వాడి దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం దక్కుతుంది అని మనం నమ్మి మనం ఇక్కడికి వచ్చామో దాన్ని సార్థకం చేసుకోవాలి. వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, విమర్శలు వీటితో కాదండి మనం స్వామివారి దర్శనానికి వెళ్లాల్సింది. పరమ పవిత్రమైన 7 కొండలని ఎక్కేటువంటి అదృష్టం స్వామివారు అందరికీ ఇవ్వరు. మన జీవితానికి భగవంతుడు ఇన్నిసార్లు ఇస్తున్నాడు అంటే దాన్ని ఎంత సార్థకం చేసుకోవాలి అనే సోయ అనేది మన అణువణువున నిండి ఉండాలన్నమాట. అయితే చాలామంది తినకుండా ఎక్కాలని చూస్తారండి. కనపడే ప్రతిదీ తినాలని నేను చెప్పను, కానీ ఎంతో కొంత అయితే మన గొంతు తడుపుకొని మన లోపల ఉండేటువంటి ఆత్మారాముణ్ణి శాంతించుకొని మాత్రం కొండెక్కితే అణువణువుని మనం ఆస్వాదించగలుగుతాము అని మాత్రం చెప్తానండి. నేను కొండెక్కిన ప్రతిసారి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసి దారిలో పళ్ళు ఫలాలు తింటూనే నేను నా యాత్రను కొనసాగిస్తూ ఉంటానన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ అవుదామండి. స్టెప్స్ అయిపోయిన ఎందుకు పెడుతున్నావే బొట్లు? ఇంకా ఉన్నాయా? ఏమేం కలిపే వద్దలో? ఇంకా ఓకే, కుంకుమ పసుపు. కాలు నొప్పి రావట్లే నీకు? ఎందుకు రావట్లే? ఎవరుంటారు ఈ కొండ మీద? గోవిందుడా? ఎవరు గోవిందుడు? అన్నీ ఇస్తాడా? ఏమిస్తాడు? అన్ని ఇస్తాడా గోవిందుడు? చదువు, తిండి, సంపద. ఎవరు చెప్పారు నీకు గోవిందుడు అంటే? ఎవరు? ఎక్కడుంటాడు? కొండపైన. ఏం కొండ ఇది? ఓ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నాకన్నా కూడా చాలామంది మహానుభావులు అలిపిరి మెట్ల గురించి వర్ణిస్తూ వారి వారి వీడియోల్లో ప్రస్తావించడం జరిగింది. అవి కూడా ఒకసారి విని ఈసారి ఎప్పుడైనా 7 కొండలు ఎక్కేటువంటి భాగ్యం కలిగితే గనక ఆస్వాదిస్తూ స్వామి నామస్మరణతో ఎక్కేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.